హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేప ముక్కల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా చేప ముక్కల్ని కట్ చేసుకుని ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. ఈ చేప ముక్కలకి ఉప్పు పసుపు రాసుకోవాలండి. మనం అలా రాసుకుంటే చక్కగా నీసువాసన అది లేకుండా తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క చప్పదనం అనేది ఉండదండి. ఈ చేప ముక్కలకి రెండు వైపులా ఇలా పసుపు ఉప్పు రెండు మిక్స్ చేసుకుని రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట నానబెట్టుకున్నామంటే మనకి చేప ముక్కలు బాగా ఉప్పు అయ్యి పీల్చుకుని చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వీటిని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చేప ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ముక్కలన్నీ ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఖాళీగా ఉండేలాగా వేసుకుంటే మనకి ముక్కలు అంటుకోకుండా మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకవైపు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి తిరగేసుకోవాలండి. ముందుగా తిరగేసుకున్నామంటే మనకి ముక్క ఇరిగిపోతుంది. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్కి తిరగేసుకుని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి ఈ ముక్కల్ని తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 2 ఉల్లిపాయలని పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలో నీరంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, 1½ స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మొత్తం అంతా బాగా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మసాలాను మొత్తం ఈ ముక్కలకి రెండు వైపులా అప్లై చేసుకోవాలి. ఈ ముక్కలకి రెండు వైపులా బాగా మసాలా అంతా రాసేసుకున్న తర్వాత 1 నిమిషం మళ్ళీ ఫ్రై అవనివ్వాలండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర జిమ్ముకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మనకి ఇది రైస్లో డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, లేదంటే మనకి సాంబార్ అయినా రసంలో అయినా పప్పులో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.